ఏవీస్ వాస్కులర్ సెంటర్, మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. సో ఈ అవమానాలు, ఆరోపణలు ఇవన్నీ అన్నప్పుడు పర్సనల్‌గా కేటీఆర్ మీద వచ్చేటువంటి 3 విమర్శలు. అందులో అమెరికాలో బాత్రూమ్‌లు కడిగేవారు. అప్పుడు పక్కనే రేవంత్ రెడ్డి గారు నాకు ఫినాయిల్ అందించేవారు. సో ఏమనాలి మరి, నేను పనికిమాలిన మాటలు కాకపోతే. ఇప్పుడు నేను ఒక్క మాట అడుగుతాను కవితమ్మ. మా నాన్నగారు నన్ను కష్టపడి చదివించారు. నేను 2 పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీలు చదివాను. ఒకటి మాస్టర్స్ ఇన్ బయోటెక్నాలజీ, ఆల్ ఇండియా ఎంట్రన్స్ రాసి దేశంలో 16 యూనివర్సిటీల్లో మాత్రమే బయోటెక్నాలజీ ఉండేది. అప్పుడు జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ అప్పుడు టెస్ట్ పెట్టేది. అది పాస్ అయ్యి నేను పూణే యూనివర్సిటీకి వెళ్ళి పూణే విద్యాపీఠలో బయోటెక్నాలజీ చదివాను. తర్వాత రెండవది నేను యూఎస్కి వెళ్ళి జీమాట్ రాసి యూఎస్కి వెళ్ళి ఎంబీఏ చదివాను. సో ఇప్పుడు నేను అమెరికాలో బాత్రూమ్లు కడిగానంటే ఎవరి బాత్రూమ్లు కడిగాను? నా బాత్రూమ్ నేను కడుక్కున్నాను. నీ బాత్రూమ్ నువ్వు కడుక్కుంటే తప్ప? సొంత ఇంట్లో నీ బాత్రూమ్ నువ్వు కడుక్కుంటే తప్పు అవుతుందా? నెంబర్ 1. నెంబర్ 2, సరే నేను చదువుకున్నాను, కష్టపడ్డాను, ఉద్యోగం సంపాదించుకున్నాను. నా మీద విమర్శలు చేసేవాళ్ళు ఏం చదువుకున్నారు, ఎలా సంపాదించారు? రోడ్ల మీద పెయింట్లు వేసుకుంటూ తిరిగిన వాళ్ళు ఇవాళ జూబ్లీ హిల్స్లో 10ల సంఖ్యలో ప్లాట్లు సంపాదించి ఇష్టం వచ్చినట్టుగా ఇవాళ వేల కోట్ల రూపాయలతో వ్యాపారాలు చేస్తుంటే నేను అడుగుతాను, మరి నేను అడగలేనా ఈ మాటలు? ఎక్కడి నుంచి? ఇప్పుడు మీరు ఎక్కడ చదువుకున్నారు, ఏం చదువుకున్నారు, ఏం వ్యాపారాలు చేశారు, ఎవరిని ఉద్ధరించి సంపాదించారు? నేనేమంటానంటే విమర్శకు విమర్శ సమాధానం కాదు. నేను అమెరికాలో నా పని నేను చేసుకున్నాను, ఉద్యోగం సంపాదించుకున్నాను. ఇంకోటి నాకు ఇంకా విచిత్రం అనిపించేది, అమెరికాలో బాత్రూమ్లు కడిగారు. మా నాన్నగారు 1980s నుంచి రాజకీయాల్లో ఉన్నారు. నేను అమెరికా పోకంటే ముందే ఆయన మంత్రి, రాష్ట్రంలో మంత్రి. సో ఒక మంత్రి గారి కుమారుడు, మా నాన్నగారు 85 నుంచి ఎమ్మెల్యే. నేను అమెరికా పోయింది 96లో, 98లో, 96లో కూడా కాదు, అంటే మా నాన్న ఎమ్మెల్యే అయినాక 13 ఏళ్ళ తర్వాత. ఇవాళ చూస్తుంటే మీరు గమనించండి, ఒక్కొక్క ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే అయిన తర్వాత సంవత్సరానికి ఆయన లైఫ్ స్టైల్ మారిపోతుంది. మొన్నటిదాకా ఇందిరమ్మ ఇంట్లో ఉన్న ఒక ఎమ్మెల్యే గారు మన 3 కోట్ల బెంచ్ కార్లో తిరుగుతున్నాడు, నేను చూశాను సోషల్ మీడియాలో. నేనేదో మొత్తం పూర్తిగా అడ్రస్ లేని వాడిని, చదువుకోని వాడిని, రోడ్ల మీద ఆవారాగా తిరిగేవాడిని, రోడ్ల మీద పెయింటింగ్లు వేసుకుంటూ తిరిగేవాడిని అయితే కాదు కదా. ఒక పెద్ద కుటుంబంలో పుట్టాను. మా నాన్నగారు కేంద్ర మంత్రిగా, రాష్ట్ర మంత్రిగా, డిప్యూటీ స్పీకర్గా, ఎమ్మెల్యేగా దశాబ్దాలు పనిచేశారు. నేను అమెరికాకి వెళ్ళి బాత్రూమ్లు కడుగుతానంటే నా బాత్రూమ్ అయితే కడుక్కున్నాను, అది చెప్తాను. డిగ్నిటీ ఆఫ్ లేబర్ మీద నాకు చాలా గౌరవం ఉంది. ఎవరి బాత్రూమ్ వాళ్ళు కడుక్కోవాలి, ఎవరు చాయ్ కప్పు వాళ్ళు కడుక్కోవాలి, తప్పేం లేదు. కానీ బాత్రూమ్లు కడుక్కుంటూ ఉండేవాడివి. సరే అనుకుందాం ఒక నిమిషం, నిజంగానే బాత్రూమ్లు కడిగానని. తప్ప అది? నీలాగా దోచుకోలేదు కదా, నీలాగా బ్యాగులు మోసి దొరికిపోలేదు కదా, దరిద్ర పనులు అయితే చేయలేదు కదా నేను. సో ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ వాట్ ఐ యామ్. చదువుకున్నాను, కష్టపడ్డాను, ఉద్యోగం చేశాను. ఇవాళ మాట్లాడుతుంటారు కొంతమంది నాయకులు, జీవితంలో ఒక్క పోటీ పరీక్ష రాయనోడు, జీవితంలో ఒక ఇంటర్వ్యూ ఎదుర్కోనోడు, జీవితంలో ఒక ఉద్యోగం చేయనోడు, వాళ్ళు కూడా పెద్దగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము అని మాటలు మాట్లాడుతుంటే నాకు అర్థం కాదు. సో ఫస్ట్ అడిగాను, సెకండ్ది ఆల్రెడీ మీరు చెప్పేశారు. అడిగండి, అన్నీ అడిగండి. పర్లేదు కదా. సో బలవంతంగా మిమ్మల్ని పాలిటిక్స్లోకి లాక్కొని వచ్చారు, బెదిరించారు అని. ఇన్ఫ్యాక్ట్ నేను కేసీఆర్ గారికి తెలియకుండా నేను రాజకీయాల్లోకి వచ్చా. ఇన్ఫ్యాక్ట్ 2006లో కరీంనగర్కి రాజీనామా చేస్తే సారు, ఆ రోజు నేను ఉద్యోగం చేసుకుంటున్నా. ఇది 2006 ఆగస్ట్ అనుకుంటా. అప్పుడు మా బాస్ని అడిగాను. అప్పుడు మా బాస్ సింగపూర్లో ఉండేవాడు, నేను ఇండియాలో, నేను ఐ వాస్ హెడింగ్ సౌత్ ఏషియా. మా బాస్ని అడిగాను 2 months లీవ్ కావాలి. ఆయన అన్నారు 2 months నువ్వు లేకుండా కంపెనీ నడిస్తే మరి నువ్వెందుకయ్యా అన్నారు. కరెక్టే కదా, లాజికే కదా. సో నాకు కూడా ఐ గాట్ ద మెసేజ్, మరి అటో ఇటో తేల్చుకోవాలి. ఆ రోజు కరీంనగర్లో కనుక కేసీఆర్ గారు ఓడిపోతే తెలంగాణ ఉద్యమమే లేదు, తెలంగాణ వాదమే లేదు అనే పరిస్థితి. మరి ఆయన పాపం, ఆయన కోసం ఎంతోమంది పిల్లలు రోడ్ల మీద తిరుగుతుంటే, ఎంతోమంది బిడ్డలు ఆ రోజు తమ ఉద్యోగాలకు సెలవులు పెట్టి వచ్చి పనిచేస్తుంటే, నేను ఇంట్లో ఉన్న నేను దూరం ఉండడం అనేది నాకు సమంజసంగా అనిపించలే. పోయినా సార్కి చెప్పకుండా రాజీనామా చేసి 2 months పనిచేశాను. కొంత కాంట్రిబ్యూట్ చేశాను. నేను ఏదో అవలేదో అయిందనను, మేబీ 1-2 ఓట్లు వేయించుంటా, ఎంతో కొంత యాడ్ చేసిన. నాకు ఆ తృప్తి ఉంది. అక్కడి నుంచి ఎన్నిక గెలిచిన తర్వాత చెప్పిన సార్కి, సార్ నేను రాజీనామా చేసినా మీతో పని చేస్తాను. బాగా కోప్పడ్డారు. ఏం అవసరం ఉండింది, ఎందుకు అనవసరంగా, ఎందుకు, నేను ఉన్నాను కదా, పని చేస్తున్నాను కదా, మళ్ళీ నువ్వేంటి అన్నారు. సో ఐ లిటరలీ నన్ను ఎవరు బలవంత పెట్టలేదు. నేనే ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే కేసీఆర్ గారిని బలవంత పెట్టి రాజకీయాల్లోకి వచ్చిన. గేట్ క్రాష్ చేసుకుని వచ్చిన నేను. నాకెవరు ట్రైనింగ్ కూడా ఎప్పుడు ఇవ్వాల. కేసీఆర్ గారు అండర్ ట్రైన్డ్ కాదు నేను కేవలం ఆయన చూసి నేర్చుకున్నదే తప్ప
ఆయనే నాకు కూర్చోబెట్టి ఇలా మాట్లాడాలి ఇలా మాట్లాడని చెప్పింది లేదు. ఆయన చూసి నేర్చుకున్నదే. ఆయన మాట్లాడుతుంటే చూసి నేర్చుకుంది. ఆయన కోర్స్ ఇంకా డిఎన్ఏ ఉంటుంది, జీన్స్ ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్ కొన్ని లక్షణాలు వస్తాయి. బట్ ఎక్కువ వరకు చూసి నేర్చుకుందే తప్ప ఆయన ఎక్కడ కూడా నన్ను ఆయన బలవంతంగా పాపం తేలేదు. సో వ్యక్తిగతంగా మీ మీద ఎన్ని విమర్శలు వచ్చినప్పటికి కూడా ఫ్యామిలీ పరంగా కూడా వస్తూ ఉంటాయి మిమ్మల్ని, లైక్ శైలిమ ఫ్రమ్ ఆంధ్ర అనేదో లేకుంటే హిమాంశు గురించో ఏమనిపిస్తుంది అప్పుడు? బాధ అనిపిస్తుంది ఇప్పుడు. అందుకే అంటున్నా కదా, ఇప్పుడు మరి శైలిమా ఫ్రమ్ ఆంధ్ర అంటే మరి అదెవరో చెప్తే బాగుండేది. అమ్మాయిది ఎవరు నాకు తెలిసి అయితే అమ్మాయిది హైదరాబాదు, తర్వాత అంతకంటే ముందు వాళ్ళ పేరెంట్స్ అంతా రామాయంపేట, మెదక్ జిల్లా. ఇంక అంతకంటే ఏం చెప్పాలా, అట్లా అయిపోయింది పరిస్థితి. ఇదిగో పులి అంటే అదిగో తోక దేశం మనది. అందులో ముఖ్యంగా ఎవరు పడితే వాళ్ళు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏది పడితే అది మాట్లాడవచ్చు. వాక్ స్వాతంత్రం ఏం చేద్దాం. వాక్ స్వాతంత్రం అన్నారు కాబట్టి ఇక్కడ ఒక క్వశ్చన్. యూజువల్గానే కేటీఆర్ అనగానే వెల్ ఎడ్యుకేటెడ్ అనేది ఉంటుంది, చాలా బాగా మాట్లాడతారు, ఆరేటరీ స్కిల్స్ అనేవి ఉన్నాయి, మంచి ఒక డీసెంట్ పొలిటీషియన్ అనేది, యంగ్ జనరేషన్కి ఒక యూత్ ఐకాన్, ఇవన్నీ ఉన్నప్పుడు కేటీఆర్ తన స్థాయిని తానే తగ్గించుకొని మాట్లాడుతున్నాడు. విమర్శలు కావచ్చు, ఈ మధ్యలో కొంచెం ఒక రకంగా అయితే అగ్రెసివ్గా కనిపిస్తున్నారు. అలా మాట్లాడాల్సినటువంటి అవసరం లేదేమో అనేటువంటి మీ కొంతమంది కార్యకర్తలు రామన్న ఇలా మాట్లాడకుండా ఉంటే బాగుండేది అనే 2 విషయాలు చెప్తాను. ఒకటి, కుక్క కాడుకు చెప్పు దెబ్బ. అవతల వారికి అర్థమయ్యే భాషలోనే కొన్ని విషయాలు చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు 3 నెలల్లోనే పిల్లలు పుట్టించగలరా, ఎంత కండలు తిరిగిన వస్తాదైనా అని ముఖ్యమంత్రి గారు అంటే నేనేం చెప్పాలి ఆయనకి? మరి 30 నెలల్లో పిల్లలు పుట్టపోతే నేనేమనాలి అని అడిగాను. అది తప్ప ఉప్ప? మరి ఆయన 3 నెలల ఉపమానం ఆయన తేకపోతే 30 నెలల్లో పిల్లలు పుట్టపోతే నిన్నేమనాలి బాబు అని నీవు అసమర్థుడివి అని చెప్పాల్సి వచ్చింది. అది తప్పని కొంతమంది కనిపించవచ్చు, ఒప్పని కొంతమంది కనిపించవచ్చు. ఆ భాషనే ఆయనకు అర్థమవుతుంది. రైతు బంద్ ఆపడానికి నేనేమన్నా హౌలాగాన్నా, దివానాగాన్నా, మాకు దిమాక్ లేదా? కేసీఆర్ గారు అంటున్నారు రైతు బంధు కాంగ్రెస్ వస్తే పోతుందని అని ఆయనే మాట్లాడారు. నేనేం చేశాను, అదే వీడియో చూపెట్టాను. మరి ఇప్పుడు నేను ఏమనాలి బాబు, నీకు దిమాక్ ఉందా, దివానాగాడు అనాలా, ఏమనాలని అడిగాను. అది కొంతమందికి నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. నేను రేవంత్ రెడ్డి గారు మాటలు నుటంకిస్తే కూడా బాధపడితే నేనేం చేయాలమ్మా? నెంబర్ 1. నెంబర్ 2, కేసీఆర్ గారు మా నాన్న, మా లీడరే కాదు కదా, నా నాన్న. మా నాన్నను పట్టుకుని ఆయన కాలు గోరికి సరిపోని వాళ్ళు కూడా నోటికొచ్చినట్టు మాట్లాడితే అప్పుడు కూడా నాకు ఉక్రోషం రాకపోతే నేను ఆయన కొడుకునే కాదు. మా నాన్నను పట్టుకుని ఆయన చావును కోరుకుంటే కూడా నేను మాట్లాడకపోతే, నేను నా బాధను వ్యక్తం చేయకపోతే నేనేం మనిషిని? నాకు అర్థం కాదు. సహజంగానే అప్పుడప్పుడు ఉప్పు కారం తింటాం కదా, కోపం రాకుండా ఉంటుందా? మా నాన్నగారిని పట్టుకుని నోటికి వచ్చినట్టు మాట్లాడితే అప్పుడు నేను కూడా ప్రతిస్పందించాను. మా నాన్నగారు చావును కోరుకున్నప్పుడు, మా నాన్నగారు చచ్చిపోవాలని శాపాలు పెట్టినప్పుడు, మా నాన్నగారి మీద ఇష్టం వచ్చినట్టు చెత్తా చెదారం మాట్లాడినప్పుడు గట్టిగా మాట్లాడాను. అండ్ ఒక్కసారి కాదు, ఇంకొక 1,00,000 సార్లు, 1,00,00,000 సార్లు మాట్లాడతాను. దానికి చదువు సంస్కారం అంటే అవతలవాడికి కూడా ఉండాలి కదా చదువు సంస్కారం. కాబట్టి తప్పదు కొన్ని సందర్భాలు. ఇప్పుడు బురదలో దిగిన తర్వాత నాకు బురద అంటకూడదు, అవతలవాడు మాత్రం పెయ్యంతా బురద పూసుకొని వస్తాడు, నేను మాత్రం చాలా నీట్గా నా వైట్ షర్ట్కి బురద అంటకూడదు అంటే ఎట్లా కుదురుతుందమ్మా? అవతల కొట్లాడుతుందో పందితో, కొట్లాడేటప్పుడు తప్పకుండా బురద అంటుతుంది. నేను కూడా బురద అంటినప్పుడు నేను కూడా కొట్లాడాల్సి వస్తుంది. కాకపోతే ఇప్పుడు రాజకీయము అనగానే ఒక రకంగా ఆరోపణలు, వ్యక్తిత్వ హననాలు ఇవన్నీ ఉంటాయి. ఆ తర్వాత అగ్రెసివ్గా మాట్లాడాలి, బస్తీ మీద సవాళ్ళు అంటూ ఇలా ఉండాలి. ఇవన్నీ కాకుండా మామూలు రాజకీయం అనేది కనిపించలేదు. యాక్చువల్గా రాజకీయం అంటే జానారెడ్డి గారు 2014లో ప్రతిపక్ష నాయకుడు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి. 2014 to 18 మీరు మొత్తం తీసుకోండి రికార్డ్స్, ఎక్కడన్నా మేము ఇట్లా మాట్లాడామా? 2018 to 23 తీసుకోండి, చూడండి మీరు. ఆ రోజు భట్టి గారు సిఎల్పి లీడర్, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి. మేము ఎప్పుడైనా మాట్లాడాం? ఎందుకు వస్తుంది పరిస్థితి? చప్పట్లు ఎప్పుడైనా రెండు చేతులతో మోగుతాయమ్మా. అవతల జానారెడ్డి గారు మర్యాద ఇస్తే అసలు మీరు చూడండి, కేసీఆర్ గారు ఏ ఒక్కరోజు కూడా అసెంబ్లీలో పెద్దలు జానారెడ్డి గారు అనకుండా మాట్లాడలేదు. ఆయన కూడా అట్లాగే మాట్లాడారు, ముఖ్యమంత్రి గారు అని మాట్లాడేవారు. అంత గౌరవంగా ఉండేది సభ. వాళ్ళిద్దరు మాట్లాడుతుంటే చూడడానికి కూడా ఉల్లాసంగా ఉండేది. ఇవాళ ఏందమ్మా, మా వెనకాల పైల్వాన్లు ఉన్నారు అంటే ఎంత చండాలమైన భాష అంటే, అసెంబ్లీలో ఎంత గలీజ్ భాష అంటే. నేను ఈ మాట అంటున్నందుకు సారీ. ఐ డ్రీమ్లో మరి మీరు ఎడిట్ చేసుకుంటే చేసుకోండి, పెట్టుకుంటే పెట్టుకోండి. అనొచ్చా ముఖ్యమంత్రి గారి నోటెమ్మడ? తెలుసా అసలు ఆయనకి ఏం మాట్లాడుతున్నాడో? ఇంకా శాసనసభలో గౌరవ ముఖ్యమంత్రి గారు మా సభానాయకుడు మాట్లాడినాక అది మమ్మల్ని ఉద్దేశించి నేనేం చేయాలి? కవిత నోరు మూసుకుని ఉండాలా? ఏం చేయమంటారు చెప్పండి? సో సభా విలువలు, సంస్కారము
రెండు వైపులా ఉంటాయి తప్ప ఒక వైపు నుంచి ఉండవమ్మ. ఆయన మర్యాదగా మరి నేను చెప్పాను, నేను పబ్లిక్గా కూడా అప్పీల్ చేశాను, నువ్వు కేసీఆర్ గారిని తిట్టడం మానేస్తే నేను తిట్టను, నీ చైర్ గౌరవం ఇస్తా, నువ్వు నన్ను తిట్టు కావాలంటే పడతాను, నీకంటే చిన్నోడిని, కానీ నువ్వు కేసీఆర్ గారిని అంటే మాత్రం వదిలిపెట్టను, నువ్వు ఒక్కటంటే 10 అంట అని చెప్పా. అది 100% నేను ఈ రోజు కూడా దాన్ని కట్టుబడి. ఓకే.